కానీ అసలు ఫండమెంటలీ ఇంటిమేట్ వెల్నెస్ అంటే ఏంటండి? ఇంటిమేట్ పార్ట్స్ వెల్నెస్. మనకి మెన్స్ట్రువల్ సైకిల్లో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్, వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటండి? అన్లెస్ మనం షుగర్ కంట్రోల్ చేయకపోతే అది కష్టం. మనకి అవతల ఉండే సెక్షువల్ పార్ట్నర్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్రైనెస్ రావడం, అవును, తర్వాత పెయిన్ఫుల్ గా ఇంటర్కోర్స్ ఉండడం, లేకపోతే డ్రైనెస్, ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత బాగా సఫర్ అవుతారు డ్రైనెస్ తో. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇవాళ మాట్లాడబోయే అంశం బహుశా చాలామంది మహిళలకి వర్తిస్తుంది, కానీ బయట ఈ అంశాల గురించి మాట్లాడడం మనకి అలవాట్లేదు. ఎందుకంటే మన సంస్కృతిలోనే, ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా మహిళలకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత తన పర్సనల్ హైజీన్, ఇంటిమేట్ వెల్నెస్ గురించి పెద్దగా చర్చలు జరగవు. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్. చాలా కొత్త విభాగం ఉంది మెడిసిన్లో ఇప్పుడు. అంటే ఇంటిమేట్ వెల్నెస్కి సంబంధించి జరుగుతున్న కొత్త ప్రొసీజర్స్ గురించి, అసలు వెల్నెస్కి మనం ఏ చర్యలు తీసుకోవాలి, వీటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. డాక్టర్ వసుంధర, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో యూ బీన్ విత్ కిమ్స్ ఫర్ అ వైల్. మీరు 10 సంవత్సరాల నుంచి కిమ్స్లో మీరు మీ సేవలు అందిస్తున్నారు. మామూలుగా గైనకాలజీ అంటే అందరూ ఏమనుకుంటారు, పిల్లల్ని కండం, మెన్స్ట్రువల్ హైజీన్ అండ్ సైకిల్స్ కంప్లీట్ అయిపోగానే యూట్రస్ తీసేయడం అంతవరకే ఆగిపోయింది. బట్ ఇప్పుడు ఈ కొత్త విభాగాలు వస్తున్నాయి. కానీ అసలు ఫండమెంటలీ ఇంటిమేట్ వెల్నెస్ అంటే ఏంటండి? ఇంటిమేట్ పార్ట్స్ వెల్నెస్. ఇంటిమేట్ పార్ట్స్ అనేవి మనకి చాలా వరకు నేచరే దానికి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ కూడా ఇచ్చేస్తుంది, మన పుట్టిన దగ్గర నుంచి మన లైఫ్ ఎండ్ వరకు. సో మనకి హార్మోనల్ సైకిల్స్ ఉంటాయి. హార్మోనల్ లైక్ మనకి మెన్స్ట్రువల్ సైకిల్లో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో డిఫరెంట్ హార్మోన్స్ సెక్రీట్ చేస్తూ ఉంటాయి. అది ఎందుకు నేచర్ అనుకోండి, గాడ్ అనుకోండి, ఎవరైనా ఎందుకు డిజైన్ చేశారు అని అంటే, మనది వెజైనా చాలా వైడ్ ఏరియా, ఎక్స్పోజ్డ్ ఏరియా. సో ప్రోన్ ఫర్ మోర్ ఇన్ఫెక్షన్స్. అది ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ కాకుండా పర్టికులర్ టైప్ ఆఫ్ యాసిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి, బయట నుంచి ఏం ఎక్స్టర్నల్గా ఆర్గాన్ వచ్చి అక్కడ గ్రో అవ్వకుండానే నేచర్ ఇన్హెరెంట్గానే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఇచ్చేస్తుంది. కరెక్ట్. ఒకటి. అండ్ రెండు ఏంటంటే, యాసిడ్ బ్యాలెన్స్ పక్కన పెట్టి అక్కడ ఉండే లేయర్స్ ఆఫ్ వెజైనా అవి థిక్గా ఉంటాయి. బయట ఆర్గానిజం వచ్చి అంత ఈజీగా చొచ్చుకుపోయేంత ఎలో చేయవద్దు. అదొక మెకానిజం. దాంతోపాటు ప్రొటెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు, నేచురల్ మైక్రోఫ్లోరా. బాడీలో ప్రతి పార్ట్ దగ్గర కూడా మైక్రోఫ్లోరా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా, చెడ్డు బ్యాక్టీరియా. సో మనకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే బ్యాలెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో మనకు ఆ ప్రొటెక్టివ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ వెజైనాలో ఉంటాయి, ఎందుకంటే బీయింగ్ ఎక్స్పోజ్ టు ద ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇన్ఫాక్ట్ బిడ్డ పుట్టినప్పుడు కూడా ఇమ్యూనిటీ వస్తుంది వెజనల్ సెక్రీషన్స్ తో. ఇది చాలా మంచి సైన్స్. సో అలాంటి కండిషన్స్ ఏదైనా కానీ డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయ్యి ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి మనం ఎప్పుడైతే స్కోప్ ఇస్తున్నామో అప్పుడు ఇంటిమేట్ హైజీన్ అనేది దెబ్బతినటము, రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్, వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటండి? లోపల శరీరంలో ఏం జరుగుతుంది ఆ టైం? అవును, ఈస్ట్ అనేది ఈస్ట్ డిశ్చార్జ్ అంటే చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అంటారు. పెరుగు గడ్డల్లాగా కొంతమందికి, లేకపోతే కొంచెం మజ్జిగలాగా అలా వస్తూనే ఉంటుంది. అండ్ ఎంత సివియర్గా వస్తుంది అంటే ప్యాడ్స్ పెట్టుకునేంత కూడా వస్తూ ఉంటుంది, అంత సివియర్గా కూడా వస్తూ ఉంటుంది. అది వానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇంటిమేట్ హైజీన్ లేకపోవటం ఫస్ట్ థింగ్, లేదా వాళ్ళ బాడీలో ఏమనాలి షుగర్స్ కానీ సిస్టమిక్ కండిషన్స్. సో వాళ్ళు డయాబెటిక్ అనుకోండి, డయాబెటిక్ అయితే కనుక వాళ్ళ బాడీ మొత్తం షుగర్ ఉంటా ఉంటుంది. సో యూరిన్ నుంచి షుగర్ వెళ్తూ ఉంటుంది. ఆ యూరిన్ నుంచి షుగర్ వెళ్ళినంతా కూడా వెజైనా దగ్గర నిల్చుకొని ఉంటుంది. నిల్చుకొని ఉండి అది దట్ యాక్ట్స్ సోర్స్ అనమాట. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్కి చక్కగా గ్రో అవ్వేదానికి మంచిగా షుగర్ వస్తూ ఉంటుంది, ఫుడ్ దొరుకుతూ ఉంటుంది వాటికి. సో ఈజీగా గ్రో అయిపోతా ఉంటుంది. మరి ఆ టైంలో మీరు అన్న ఈ లోపల ఉండే మెకానిజం పనిచేయట్లేదని అర్థం. అప్పుడు మీకు ఈ డయాబెటీస్ మనకి పెంచేసింది కదా నాన్ ప్రొటెక్టింగ్ మెకానిజమ్స్.
సో ఆ టైంలో మనకి ఎంత మనం ఇంటిమేట్ హైజీన్ కంట్రోల్ చేసేదానికి మెడిసిన్స్ పెట్టినా, లోపల క్లీనింగ్ మెథడ్స్ చేసినా, అన్లెస్ మనం షుగర్ కంట్రోల్ చేయకపోతే అది కష్టం. రైట్. అండ్ మనకి అవతల ఉండే సెక్షువల్ పార్ట్నర్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం మన బాడీని కంట్రోల్ చేసుకుంటాము, షుగర్సోనో లేకపోతే మన హెల్త్ కండిషన్ కంట్రోల్ చేసుకుంటాము, ఇంటిమేట్ హెల్త్ మెయింటైన్ చేస్తాము, pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాము, మైక్రో ఆర్గానిజమ్స్ రాకుండా ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటూ ఉంటాము, డ్రై పెట్టుకుంటూ ఉంటాం. కానీ మన పార్ట్నర్కి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనో లేకపోతే ఆయనకి డయాబెటీస్ ఉందనుకోండి, అక్కడి నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ ఉంటే, ఆయనకి డయాబెటీస్ ఉంటే ఆయన దగ్గర ఆర్గానిక్ ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్, ఈస్ట్, ట్రైకోమోనాస్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి. బట్ మీరు చూస్తే అంటే బయోలాజికలీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని పోషించే బయోలాజికల్ స్ట్రక్చర్ ఉండదు పురుషుడికి. సో మరి ఏ విధంగా అది ట్రాన్స్ఫర్ అవుతుంది? వాళ్ళకి స్ట్రక్చర్ ఉండదు, వాళ్ళు క్యారియర్ కింద యాక్ట్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర అది పెరగదు, కానీ వాళ్ళు ట్రాన్స్పోర్టర్ కింద పనిచేస్తారు అన్నమాట, విమెన్కి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి. అట్లాగే ట్రీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బోత్ ద పార్ట్నర్స్ని ఎట్ ఏ టైం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా సార్లు విచిత్రంగా మీరు షుగర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇలా వేడి చేసిందని చక్కెర నీళ్ళు కూడా ఇచ్చేవాడు. అవును, అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం బర్నింగ్ ఉన్నా, ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నా, వేడి చేసిందని చక్కెర నీళ్ళలో కలిపి ఇచ్చేవాడు. అది ఏంటి అంటే మనకి ఏమనాలి, హైపోగ్లైసిమిక్ కండిషన్స్ కానీ, డీహైడ్రేషన్ కండిషన్స్లో కానీ అప్పుడు బాడీ ప్రొటెక్టివ్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ నుంచి అంతా కూడా బాడీ వాటర్ తీసేసుకొని ఇంటర్నల్గా వైటల్ ఆర్గాన్స్ని సప్లై చేస్తూ ఉంటుంది, హార్ట్కి అండ్ తర్వాత బ్రెయిన్కి, లోపల ఉన్న ఇంటెస్టైన్స్కి సప్లై చేస్తుంది. అట్లాంటప్పుడు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, మోషన్ స్టూల్ హార్డ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇంటర్నల్గా ప్రొటెక్టివ్ మెకానిజం. అదే మనం బయటికి సన్ ఎక్స్పోజర్కి వెళ్ళినప్పుడు మనకు అంత ఫ్రీక్వెంట్గా యూరిన్ రాదు. అంటే ఏంటి, స్కిన్కి కానీ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి బయటికి పంపించకుండా ఇంటర్నల్ సోర్సెస్కి బాడీ అవసరం. అట్లాంటప్పుడు మనకి ఇంటర్నల్గానే డ్రైనెస్ ఆఫ్ వెజైనా వస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు వాళ్ళకి నీకు వేడి వచ్చింది కాబట్టి నువ్వు వాటర్ తీసుకోవాలి, నువ్వు గ్లూకోజ్ తీసుకోవాలని చెప్పి చక్కెర నీళ్ళు లేకపోతే లెమన్ జ్యూస్ అవన్నీ ఇస్తారు. అవి ఇస్తే ఆబ్వియస్గా ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి రెస్టోర్ అయిపోతుంటుంది. మనకి బాడీకి రిజర్వ్స్ వచ్చాయి అని ఎప్పుడైతే మనకి బాడీ సిస్టమ్కి తెలియగానే మళ్ళీ స్కిన్కి, అదర్ పార్ట్స్ ఆఫ్ నాన్ వైటల్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ మళ్ళీ వాటర్ సప్లై చేయటం, బ్లడ్ షుగర్ సప్లై చేయటం చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనకి డ్రైనెస్ తగ్గుతుంది, కొంచెం ఈజ్ ఉంటుంది. అదంతా అవన్నీ కూడా ఇంటిమేట్ ప్రొటెక్టివ్ మెకానిజం. సో అన్నిట్లో ఏదో ఒక కారణం సైన్స్ ఉంటుంది. మీరు మన ఎల్డర్స్ చెప్పే ప్రతి చిట్కాలో కూడా 100% సైన్స్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే చాలా వరకు రీజన్ ఇది అని అర్థం చేసుకుంటే విల్ బి ఏబుల్ టు యాక్సెప్ట్. లేదు అంటే ఏదో మూర్ఖంగా చెప్పారు అని అనుకుంటాం. మామూలుగా వ్యక్తిగత మ్యారిటల్ లైఫ్ అనేది ఒక ఏజ్ తర్వాత కల్చరలీ యాజ్ వెల్ యాజ్ మనకి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇక్కడ మనకి ఇట్ స్టాప్స్ అని అంటారు. సో ఈ డ్రైనెస్ రావడం, తర్వాత పెయిన్ఫుల్గా ఇంటర్కోర్స్ ఉండడం అనేది, ఇవన్నీ వీటికి పరిష్కారాలు కొత్తగా వస్తున్నాయి. మీరు చెప్పారు సర్జికల్గా కూడా, లేదు మైల్డ్లీ ఇన్వేజివ్. సో వాటికి ఏమేమి సొల్యూషన్స్ వచ్చాయి డాక్టర్ గారు? ఈ చాలా వరకు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటారు. ఇవన్నీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే వాళ్ళకి ఇంటర్కోర్స్ అనేది వాళ్ళకి హ్యాపీనెస్ అనిపించకపోవటం, లేదా ఇంటర్కోర్స్ చాలా పెయిన్, డ్రై అంటే లైక్ బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ఫుల్ సెన్సేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలామందికి ఇది అడ్రస్ చేయాలి, నేను ఎవరికి చెప్పాలి అన్న విషయం కూడా తెలీదు. సో ఏంటి అంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ ట్రీట్ చేస్తాం. దాంతోపాటు ఇంటర్నల్గా వాళ్ళకి వెజినల్ లూబ్రికేషన్ ఎందుకు అవ్వటం లేదు, వై షీఈస్ గెటింగ్ డిస్పెరోనియా అంటే పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఎందుకు అవుతుంది, లేకపోతే డ్రైనెస్ ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత బాగా సఫర్ అవుతారు డ్రైనెస్తో, ఎందుకు అవుతుంది అన్నది మేము అసెస్ చేస్తాం. అసెస్ చేసిన తర్వాత ఈ మధ్య మేము లైక్ రీసెంట్గా తీసుకొచ్చిన ట్రెండ్ ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్ ఏంటంటే లేజర్ అండ్ పిఆర్పీస్ అండ్ లేజర్ యూస్ చేస్తాము. ఇనిషియల్ స్టేజెస్లో పిఆర్పీస్ యూస్ చేస్తాం. పిఆర్పీ ఏం చేస్తాం, వాళ్ళ ఓన్ బ్లడ్ తీసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి వాళ్ళకి వెజనల్గా డిఫరెంట్ ఏరియాస్లో ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వెజైనా మొత్తం మళ్ళీ నార్మల్ స్ట్రక్చర్కి ప్రీవియస్ వెజైనాకి రెస్టోర్ అయ్యడానికి హెల్ప్ అవుతుంది. వాస్కులారిటీ పెంచుతుంది పిఆర్పి.
సో వెజైనా మొత్తం వాస్కులారిటీ పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది, మనకి మ్యూకోజల్ ఏమనాలి స్మూత్నెస్ పెంచుతుంది. సో ఆబ్వియస్గా మనకి ఎప్పుడైతే డ్రైనెస్ అండ్ పెయిన్ఫుల్నెస్ ఉందో వాళ్ళకి ఆబ్వియస్గా యూనో యాటిట్యూడ్, ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇంటర్కోర్స్ అది సెక్షువల్ లైఫ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకి గ్రాడ్యువల్గా లూబ్రికేషన్ స్పాంటేనియస్గానే అవుతుంది, నాకు ఇబ్బంది అవ్వట్లేదు అంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఇంటర్నల్ మెకానిజం ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. సో పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఉండదు, ఆఫ్టర్ పెయిన్ ఉండదు. సో ఇది ఇనిషియల్గా 2-3 సెట్టింగ్స్ ట్రై చేస్తాము. ఇది కూడా హెల్ప్ అవ్వటం లేదంటే పిఆర్పి విత్ లేజర్స్ ట్రై చేస్తాం. లేజర్లో ఏం చేస్తామంటే ఒక డిఫరెంట్ సెట్స్ ఆఫ్ లేజర్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ లేజర్స్లో డిఫరెంట్ అంటే లైక్ మనకి నేచర్ ఒక చిన్న స్పాట్స్ ఉంటాయి మన ఇంటర్నల్గా వెజినల్ ఏరియాస్లో కానీ క్లైటరల్ హుడ్స్ కానీ, వీటన్నింటి ఏంటంటే నర్వ్ స్టిమ్యులేటెడ్ ఏరియాస్ ఉంటాయి. వాటిని ఓ స్పాట్ అండ్ జీ స్పాట్ ఎన్హాన్స్మెంట్స్ అని చెప్పి అక్కడ స్టిమ్యులేట్ చేస్తాం. వెజైనా ఏరియా మొత్తం కూడా లేజర్ పెడతాము. లేజర్ పెట్టడంతో ఏదైతే పిఆర్పీస్ బేస్ మనకి హెల్ప్ అయిందో దాన్ని వెజైనల్ ఏరియా ఇంకొంచెం ఈ లేజర్ ఇంకొంచెం వాస్కులారిటీ పెంచేదానికి, ఇంకొంచెం మ్యూకోజా ఇంటిగ్రిటీ వచ్చేదానికి, ఇంకొంచెం ఈ నర్వ్ స్టిమ్యులేషన్స్ పెంచేదానికి హెల్ప్ చేస్తుంది. నేను 100% ఇది రెస్టోర్ చేస్తుందని అనను, కానీ వీ హ్యావ్ సీన్ ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద విమెన్ హూ హావ్ బీన్ సక్సీడెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. మామూలుగా ఇవి కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్ గా చూస్తారా? Aesthetics in gynecology, new trend. This is important for a healthy life. Very important. The thing is, చాలా మందికి ఈ ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్లో మేబీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో కానీ ఇంకేదైనా కానీ చాలా మందికి ఉంది. మా దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తారు, కానీ చాలా వరకు ఎవరికి అడ్రస్ చేయాలి, ఇది అడ్రస్ చేయొచ్చా, హూమ్ టు అప్రోచ్, ఇవన్నీ తెలీదు. ఇవన్నింటికి ట్రీట్మెంట్ ఉంటుంది అనే విషయం కూడా తెలీదు. సో వాళ్ళకి ఇది చాలా డెఫినెట్గా యూజ్ అవుతుంది.